శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు చేసే కూర పాలేసి ములక్కాడ ఇగురు కూర చేస్తున్నానండి. పాలేసిన ములక్కాడ కూర, ఇగురు కూర చక్కగా రైస్కి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది కమ్మగా. వేసవికాలం కదా, ఘాటు రాకుండా ఉండాలి అంటే అది కొంచెం మసాలా అది వేస్తాం కదండి. మరి వేసం తాపానికి మనం ఘాటు తట్టుకోలేం కదా. కమ్మగా ఉండాలంటే ఇలా పాలు వేసి చేసుకుంటే రైస్కి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది. అయితే ఇగురు కూరకి ఉల్లిపాయ క్వాలిటీ ఎక్కువ పడుతుంది. మరి గ్రేవీ ఉండాలి కదా, దానికోసం చక్కగా ఒక డజను ఇంతంతేనండి, చిన్న ఉల్లిపాయలు ఒక డజను అలా తరిగేసాను. ఒక 4 పచ్చిమిర్చి పెద్దకాయలు కూడా కట్ వేసేసాను కదా. ఇవి ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇందులో వేసేవి చెబుతాను. ఇదిగోనండి ములక్కాడలో మా వారు మాది ములక్కాయలు అంటారు కదా, తీసుకొచ్చారు. ఆ 2 ఉంచానండి, రేపు పులుసు చేద్దామని. ఇప్పుడు ఇది వేగింది కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, ఒక 2 చిన్న చెంచాలు కారం, ఒక చిన్న చెంచా పసుపు, సరిపడే ఉప్పు వేసాను కదా. అయితే ములక్కాడలు ఉన్నాయి కదా మనకి, కోసేసానండి. చక్కగా కడిగేసి ముక్కలు కట్ చేసేసి కొద్దిగా నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టాను. ఇలా ఇగురు కూర చేయడానికి ముందుగా అలా ఉడికించేసుకుంటే మరి ములక్కాడ ముక్క తింటుంటే మంచి రుచిగా వెన్న పూసలాగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇదిగోనండి, ఇలాగా కొంచెం నీళ్లు పోసి అలా చక్కగా ఉడికించేసాను కదా. ఇప్పుడు ఇవి ముక్కలు ఇందులో వేసేసుకుందాం. చక్కగా ఇందులో వేసేసాను కదా. ఇందులో ఉన్న వాటరు కొంచెం, దీనికి పాలు తోడేస్తానండి కొంచెం. అది ఈ వాటర్తో జతగా కొంచెం పాలు వేస్తానన్నమాట, తోడంటే వేసాను కదా. అప్పుడు చక్కగా ఇందులో కాస్త కొత్తిమీర ఇక్కడ సన్నగా తరుపుకొని పెట్టుకున్నానండి. మనకి ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతుందండి, మాకు మార్కెట్లో అప్పటికప్పుడు వచ్చి తీసుకొస్తూ ఉంటారు మా వారు. అందుకు చాలా రుచిగా ఉంటాయి మటన్ కర్రీలు. ఏదైనా ఫ్రెష్ ఐటెం చేసుకుంటే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏదైనా కూడా మంచి రుచి ఉంటుంది కదండి. చక్కగా అలానే కొంచెం మరిలేత కరివేపాకు ఇది కూడా వేసేసాను. మునగాకు ఎండబెట్టానండి. మొన్న లక్ష్మి తీసుకొచ్చింది, ఒక కూర చేశాను. ఒక 4 కూరలంత ఆకు అయితే ఎండబెట్టాను. నేనే ఎండలో కాదు, చక్కగా అలగలా ఎండిపోయింది. మునగాకు కారపొడి చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇడ్లీలో కూడా నంజుకోవచ్చు, రైస్లో కొంచెం పప్పు నూనె కానీ కొంచెం నెయ్యి కానీ వేసుకుని తినొచ్చు. చేస్తానండి, చేసి మీకు వీడియో పెడతాను చూద్దరు కానీ. ఇప్పుడు ఇలాగ కొంచెంసేపు మగ్గనిద్దాం, పాలు వేద్దాం. ఇప్పుడు చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. మనకు పాలు వేయాలి కదా, పాలు అయితే వేయలేదు కదా. మరి అంటే ములక్కాడ ముక్క ఉడికించుకున్నాం కదా, వాటర్ ఉంది దాంతో ఇలా ఉడికింది. మనం ఇప్పుడు పాలు వేసుకుంటే చక్కగా మరి ఆ పాలు వేసిన కమ్మదనం ఉంటుంది. పాలు అనేది కొంచెం గ్రేవీ లాగా తెలుస్తుంది, ముక్క అయిపోకుండా ఉంటుందండి. మరి ముక్క అయిపోతాయి కదా పాలు తొందరగా, అందుకు చిక్కటి పాలు, గేదె పాలు తొరకతో సహా వేస్తున్నానండి. ఇలా వండితే ఇది అమృతం వల్లే ఉంటుందండి. పిల్లలకి పెద్దలకి కూడా కమ్మగా ఉంటుంది, ఇష్టంగా పెట్టిన అన్నం అంతా తినేస్తారు. దీనికి తోడు కాస్త పలసటి మజ్జిగ కానీ లేదంటే చింతపండు చారు కానీ ఉన్నది అనుకోండి, ఇంకా ఆ రోజు భోజనం చాలా హ్యాపీ అని చెబుతాను. పూర్వం ఇలా కూర వండుకోవటం కానీ చారు పెట్టుకోవడం, కాస్త కూర వేసి అన్నం పెట్టిన తర్వాత కాస్త చారేసి పెట్టేవారు, లేదంటే పలసట మజ్జిగ. చక్కగా ఇలా ఉడుకుతుంది కదా. మళ్ళీ మనం కొంచెం కరివేపాకు, మళ్ళీ కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఇలా వేసాను కదా. ఇది చూస్తూ ఉంటే ములక్కాడ కూర కాదు, ఏదో గొప్పగా మనం ఇష్టపడిపోయి వండుకునే వంటలాగా ఉంది కదా. అది నీసులు అయ్యేలా, కానీ అంతకన్నా రుచి ఉంటుంది, అంతకన్నా గొప్ప హెల్దీ. ములక్కాడ ఎలా అయినా తినమని, ఎక్కువగా తినమని చెబుతున్నారు కదా. అలా చెప్పడం కోసం కాదు కానండి, మా వారైతే ఎక్కువగా ములక్కాడలు తీసుకొచ్చేస్తూ ఉంటారు. చక్కగా 10 కాళ్ళైనా తీసుకొస్తారు. అందుకే ములక్కాడ ముక్కలు ఎక్కువ వేసే వండుతాను నేను. ఇది ఉడికాక మళ్ళీ చూపిస్తాను. అయిపోయిందేమో చూద్దామా. వేసవికాలం ఎప్పుడు కూడా ఇలాంటి కమ్మటి కూరలే చేసుకోవాలండి. ఘాటు కూరలు చేసుకుంటే మనకు వచ్చే వేడి తాపానికి ఇది తోడవుతే తట్టుకోలేము. కాబట్టి చక్కటి డప్పల పులుసులు ఇలా ఇగురు వండుకోవాల్సి వచ్చినప్పుడు కమ్మగా మసాలా అనేది బాగా తగ్గించి ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి, రైస్కి చపాతీకి కూడా.
చాలా బాగుంటుంది. చూసారు కదా, అయిపోయిందండి చక్కగా. ఇలా ఒక్క 2 నిమిషాలు ఉంచుతాను. ఇలా అంతేనండి, అయిపోయింది. చూసారు కదా, ములక్కాడ పాలు పోసి ఇగురు చేశాను. ఇలా చేసుకోండి, పిల్లలు పెద్దలు కూడా ఎండని వేడని లేకుండా చక్కగా తింటారు. చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.